నమస్కారం రష్యా టీవీ వార్తలకి స్వాగతం. నా పేరు మాధురి. వార్తల్లో ముందుగా హెడ్లైన్స్. తెలుగు జాతిని అగ్రస్థానంలో నిలిపేలా సంకల్పం. ఉగాది వేడుకల్లో ముఖ్యమంత్రి చంద్రబాబు వెల్లడి. మద్దూరి అన్నపూర్ణయ్య జీవితం మార్గదర్శకం. మాజీ మంత్రి డొక్కా మాణిక్య వరప్రసాద్ కు సత్కారం. నిరంతర నిష్ఠ అదే రంజాన్ విశిష్టత. రాష్ట్ర పర్యాటక మంత్రి కందుల దుర్గేష్. వైసీపీ కేంద్ర కార్యాలయంలో ఉగాది వేడుకలు సతీ సమేతంగా పాల్గొన్న వైఎస్ జగన్మోహన్ రెడ్డి. భక్తి శ్రద్ధలతో శ్యామలాంబ అమ్మవారి జాతర. భారీగా తరలివచ్చి దర్శించుకున్న భక్తజనం. ఇక డీటెయిల్స్ చూస్తే ఏటా ఉగాది రోజున జాబ్ క్యాలెండర్ విడుదల చేస్తామని ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు వెల్లడించారు. ఏపీపీఎస్సీ ద్వారా 10,060 ఉద్యోగాలు భర్తీ చేసేందుకు ఈసారి జాబ్ క్యాలెండర్ విడుదల చేసినట్లు ఆయన ప్రకటించారు. ధన్యవాదాలు. అందరికీ నమస్కారాలు. అనేక ధన్యవాదాలు మన ముఖ్యమంత్రి వర్యులకి. వారు చెప్పినట్టుగా ఏపీ 2.0 వెర్షన్తో ఆంధ్రప్రదేశ్ని ప్రపంచ పటంలో నెంబర్ 1గా నిలపబోతున్నందుకు మనందరికీ ఎంతో ఆనందం. గట్టిగా మీ కరతాళ ధులతోటి మన ముఖ్యమంత్రి గారికి ధన్యవాదాలు చెప్పాలి. ఇంకా గట్టిగా థ్యాంక్ యూ వెరీ మచ్ సార్. ఇప్పుడు మీ కరకమలాల మీదుగా కళాకారులకి, వివిధ రంగాల్లో నిపుణులకి ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం పక్షాన కళారత్న పురస్కారాల ప్రదానం. మొట్టమొదట ఆచార్య మన్నవ సత్యనారాయణ గారిని వేదికొచ్చి పురస్కారాన్ని స్వీకరించవలసిందిగా మనవి. గుంటూరు జిల్లా నుంచి సాహిత్య విభాగంలో ఆచార్య మన్నవ సత్యనారాయణ గారు. తర్వాత పేర్లు కూడా మనవి చేస్తాను సిద్ధంగా ఉండటం కోసం. డాక్టర్ ఆర్య పద్మనాభరావు గారు, డాక్టర్ నాగభైరవ, తీయగూర సీతారామిరెడ్డి, డాక్టర్ దామెర వెంకట సూర్యారావు. ఈ 5 కూడా సిద్ధంగా ఉండండి సార్. మొదట ఆచార్య మన్నవ సత్యనారాయణ గారు. సాహిత్యంలో వారు చేస్తున్నటువంటి కృషికి గాను వారు నిజానికి విజువల్లీ ఛాలెంజ్డ్ అయినప్పటికీ ఉగాది పండుగ సందర్భంగా శుభాకాంక్షలు. ఇప్పుడే నాగపడి శర్మ గారు మాట్లాడారు. పరాభవ నామ సంవత్సరం అన్ని విధాలా బాగుంటుందని వారు చెప్పడం జరిగింది. ఇది వాస్తవం కావాలని మరొక్కసారి మనస్ఫూర్తిగా కోరుకుంటున్నా. 2 రాష్ట్రాల్లో ఉండే తెలుగు ప్రజలకి, దేశం మొత్తం ఉండే వివిధ రాష్ట్రాల్లో ఉండే తెలుగు ప్రజలకి, ప్రపంచవ్యాప్తంగా ఉండే తెలుగు వారందరికీ ఉగాది శుభాకాంక్షలు. ఉగాది అనేది తెలుగువారి తొలి పండుగ. ఇప్పటి నుంచి పండుగలన్నీ ప్రారంభమవుతాయి. తెలుగువారికి నూతన సంవత్సరం మొదలయ్యేది నేడే. అయితే మన ప్రత్యేకత మనం చూస్తే ఉగాది పచ్చడి మన జీవితాన్ని ప్రతిబింబిస్తుంది. ఉగాది పచ్చడిలో ఇప్పుడే అందరూ సేవించాం, అది మన ఆచారం. ఇందులో చూసి తీపు, పులుపు, ఉప్పు, కారం, చేదు, వగరు అనే రుచులు ఉన్నట్లే మన జీవితాల్లో కూడా కష్ట సుఖాలుంటాయి. కొంతమంది ఎక్కువ కష్టాలు తెచ్చుకుంటాం, కొంతమంది బ్యాలెన్స్గా ఉంటే కష్టాలను అధిగమించే శక్తి కూడా మనకుందని చెప్పి కూడా నేను మీకు తెలియజేస్తున్నా. తెలుగు సంవత్సరాలు 60 ఉంటే ఒక్కో ఏడాదికి ఒక్కొక్క పేరుంది. ఈ ఏడాది పేరే పరాభవన సంవత్సరం. అదే మరి మనందరం గుర్తుపెట్టుకోవాల్సింది, ఉగాది పచ్చడి ఎంత ఇష్టంగా తింటామో అదే సందర్భంలో పంచాంగ శ్రవణం కూడా అంతే ఇష్టంగా వింటాం. అందరం కూడా కోరుకున్నది ఒకటే, ఈ సంవత్సరం నాకు అంతా మంచే జరగాలి, నేను మా కుటుంబం బాగుండాలి అని మనం అందరం కోరుకుంటాం. ఆంధ్ర నేతాజీ శ్రీ మద్దూరి అన్నపూర్ణయ్య జీవితం మార్గదర్శకమని మాజీ మంత్రి డొక్కా మాణిక్య వరప్రసాదరావు అన్నారు. అన్నపూర్ణయ్య 127వ జయంతిని పురస్కరించుకుని అవార్డుల ప్రధానోత్సవ కార్యక్రమాన్ని శుక్రవారం ప్రకాశం నగర్లోని ధర్మంచర కమ్యూనిటీ హాల్లో నిర్వహించారు.
జోహార్ మద్దూరు అన్నపూర్ణ గారు. జోహార్ ఈశ్వర్ రెడ్డి గారు. మహాత్మా గాంధీకి జై. మహాత్మా గాంధీ మద్దూరు అన్నపూర్ణ గారు. 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 ధర్మంచర హాల్లో జయంతి సభ అవార్డు ప్రధానోత్సవం కూడా అప్పుడే జరుగుతుంది. అక్కడ జరుగుతుందని చెప్పి అందరూ కూడా అడుగుచ్చారు. ప్రకాష్ నగర్ దగ్గర ఉన్నటువంటి ధర్మంచర హాల్కి రావాల్సిందిగా మీ అందరినీ అభ్యర్థిస్తూ ఇక్కడి నుంచి అక్కడికి మద్దూరు అన్నపూర్ణ గారు. మద్దూరు అన్నపూర్ణ గారు. స్వర్గీయ మద్దూరు అన్నపూర్ణ గారు. పేదల పెన్నిధి మద్దూరు అన్నపూర్ణ గారు. అన్నయ్య గారు కూడా పార్టిసిపేట్ చేసినట్టు. వాయిస్ తీసుకుందామా? చనిపోవచ్చు, కానీ జీవితం అంతా గురించి ఒక ఎన్సైక్లోపీడియా. అలాంటి వ్యక్తులు ఉంటే అలాంటి వ్యక్తిని ఇవాళ మన గోదావరి జిల్లాలో రాష్ట్రంలో అంటే కూడా అందరికీ విలువలు జరగాలి. ఆయనకి ప్రధాన చేయడం జరుగుతుంది. అలాగే రాజకీయాల్లో దిగి ఆయన పూర్తిగా కూడా సమాజ సేవకు అంకితం చేశాడు. చాలా చోట్ల అంకితమైనటువంటి అధికారులు ఉంటే శ్రీనివాస్ గారు సమాజంలో తనకుంటూ ఉన్న బాధ్యతలు ఇవ్వడం జరుగుతుంది. నేను వస్తాను, వారి గురించి నేను విన్నాను. నేను తెలుగునాట గాంధీ బాట అని ఒక పుస్తకాన్ని ప్రచురించాను. ఆ పుస్తకంలో వీరి గురించి ప్రస్తావన చాలా ఉంది. గాంధీ గారి తెలుగు ప్రాంతాల్లో పర్యటిస్తున్న సందర్భాల్లో రాజమండ్రి వచ్చినప్పుడు మద్దూరి అన్నపూర్ణయ్య గారితో జరిగిన సంభాషణలు నాకు గుర్తున్నాయి. ఆ పుస్తకాన్ని నేనే ప్రచురించాను. నేను వస్తానండి, కానీ అవార్డు ఎవరికైనా ఇవ్వండి అని చెప్పాను. అంటే లేదండి, మీరే తీసుకుంటే బాగుంటుంది అని వారు, ఇటు శ్రీనివాస్ ఇద్దరు నాకు మిత్రులు, మంచి మిత్రులు. సరే నేను కూడా అనుకున్నాను, సరే ఏదన్నా కానీ ఆ మహానుభావుడు చెప్పుంటాడు, బహుశా వాళ్ళ మనసులో గురి ఉంటాడు. సరే ఇంతకాలం అవార్డుని చాలా ప్రభుత్వాలు, చాలా ప్రెస్టీజియస్ అవార్డ్స్, ఢిల్లీ స్థాయి అవార్డ్స్ కూడా నేను రిజెక్ట్ చేశాను. రిజెక్ట్ అంటే వద్దని చెప్పాను. ఇంకో సమయం వస్తుందనే ఉద్దేశంతో నేను వద్దని చెప్పాను. ఇంకెవరికైనా అవకాశం కలిగి స్వాతంత్ర పోరాటం కాబట్టి నాకు చాలా ఇష్టమైన సబ్జెక్ట్ కాబట్టి అలాంటి అవార్డు తీసుకొని అదీనుగాక రాజమండ్రి అంటే బహుశా మన ఆంధ్రదేశంలో కాశీ లాంటిది, దక్షిణ కాశీ, పండితులు ఎక్కువ ఉన్న ప్రదేశం. ఈ పండితుల మధ్య అవార్డు తీసుకుంటే కూడా నాకు ఒక సాటిస్ఫాక్షన్ ఉంటుంది గోదావరి ప్రాంతంలో అని కూడా. ఎట్లాగంటే అసలు నేను ఒకసారి అయోధ్య వెళ్ళాను, రామాలయం చూద్దాను కొత్తగా. అయోధ్య, కాశీ ప్రాంతానికి కాశీ వెళ్తే నన్ను ఎవరో గుర్తుపెట్టారు. మాది రాజమండ్రి అన్న. ఇక్కడ ఎందుకున్నా అంటే ఇక్కడ మా రాజమండ్రి వాళ్ళు చాలామంది ఉన్నారండి అన్న. రాజమండ్రి వాళ్ళు అంటే ఎక్కడ పండితులు ఉంటే అక్కడ రాజమండ్రి వాళ్ళు ఉంటారని అర్థం. ఎక్కడ అక్కడ చాలా ఆశ్రమాల్లో రాజమండ్రి వాళ్ళు ఉన్నారు. అట్లా రాజమండ్రిలోకి రావడం, ఇక్కడ అవార్డు తీసుకుంటే కూడా ఒక న్యూ ఇన్స్పిరేషన్ వస్తుంది అని చెప్పి ఉద్దేశంతో నేను ఒప్పుకున్నాను. చిన్న వయసులో మద్దూరి అన్నపూర్ణయ్య గారు ఆయన జీవించింది చాలా స్వల్ప. నిడదవోలు నియోజకవర్గం సమిశ్రగూడెం బ్రిడ్జి సమీపంలోని ఎంఎస్ ఫంక్షన్ హాల్లో రాయల్ మసీద్ కమిటీ ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన ఇఫ్తార్ విందులో రాష్ట్ర పర్యాటక సాంస్కృతిక సినిమాటోగ్రఫీ మంత్రి కందుల దుర్గేష్ ముఖ్య అతిథిగా పాల్గొన్నారు.
అలాగే మన కాకపల్లి ముత్తోలి గారు, నాగులు వల్లి గారు, అలాగే చివరి గ్రామం ముత్తోలి గారు, కాశీబాయి గారిని కూడా వేదిక మీద రావాల్సిందిగా కోరుతున్నాను. అది నేను ఇచ్చిన తర్వాతే ఇక్కడ ఈ చెరువుని సుపరిపాలన ఆలోచిస్తారు. ఎందుకంటే మనకి చుట్టుపక్కల పిల్లవాళ్ళలో కూడా సమస్యలు ఈ చెరువు అనుభవించేది చెరువు. దీని మనం బాగా చేసుకుని చుట్టూ వాకింగ్ ట్రాక్ కూడా ఏర్పాటు చేసుకుని కొంచెం బిల్డ్ చేసి పెంచుకోగలిగితే ఎక్కడైనా నర్సరీ నుంచి మొక్కలు ఎప్పించే వేసి చక్కగా అందంగా తయారు చేసుకుంటే ఒక అద్భుతమైన ప్రాంతంగా నిర్వహించడానికి ఈ చెరువు నిర్వహిస్తుందనేటువంటి మాట కూడా నేను ప్రత్యేకంగా ఆలోచిస్తున్నాను. అది కూడా తప్పనిసరిగా చేస్తాం. త్వరలో దాని కార్యక్రమం దాల్చి మీరు నెక్స్ట్ రోజులకు వచ్చినప్పటికల్లా దీనికి ఒక అందమైన ఆకృతి వచ్చే విధంగా నేను ప్రయత్నిస్తాననే మాట కూడా అందరికీ మనసుకుంటూ ఇంత చక్కగా ఇంతమంది ముస్లిం సోదరులు అందరూ కూడా కూర్చుని ఈ కార్యక్రమాన్ని నిర్వహించుకుంటున్నందుకు నేను మరొకసారి అభినందనలు తెలియజేస్తూ సెలవు తీసుకుంటున్నాను. రాశి ఫలాల ప్రకారం మాజీ సీఎం వైఎస్ జగన్మోహన్ రెడ్డికి ఏడాది సామాన్య ఫలితాలుంటాయని, వచ్చే ఏడాది కొంత మెరుగ్గా, ఆపై సంవత్సరంలో మరింత ఉన్నతంగా ఫలితాలు వచ్చే అవకాశం ఉందని సిద్ధాంతి పిడపర్తి సుబ్రహ్మణ్య శాస్త్రి వెల్లడించారు. స్థానిక గీతా అప్సరా థియేటర్ సమీపంలోని శ్రీ శ్యామలాంబ సోమాలమ్మ అమ్మవారి దేవస్థానంలో జాతర ఉత్సవాల్లో భాగంగా రాజమహేంద్రవరం ఎంపీ దగ్గుపాటి పురంధేశ్వరి, ఎమ్మెల్యే ఆదిరెడ్డి శ్రీనివాస్, మాజీ ఎమ్మెల్యే ఆదిరెడ్డి భవానీ తదితరులు అమ్మవారిని దర్శించుకున్నారు.
ముందుగా రాజమండ్రి ప్రజాగణికానికి భక్తులకి అందరికీ కూడా ఉగాది శుభాకాంక్షలు తెలియజేసుకుంటూ ఈ సంవత్సరం అందరూ కూడా ఆయురారోగ్యాలతో ఐశ్వర్యాలతో తొలతూగాలని, అలాగే పిల్లలందరూ కూడా సరస్వతి కటాక్షం పొందాలని చెప్పి ఆ తల్లివారి ఆశీస్సులు ఉండాలని చెప్పి మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాం. ఈరోజు కడియాల వీరభద్రరావు చైర్మన్ గారు ఈవో గారి ఆధ్వర్యంలో కూటమి ప్రభుత్వం బ్రహ్మాండంగా ఈ ఉగాదిని పురస్కరించుకొని అమ్మవారి ఇవాళ దర్శనాలకి బ్రహ్మాండంగా ఏర్పాట్లన్నీ చేయడం జరిగింది. ఉదయం నుంచి తండోపతండాలుగా భక్తులందరూ రావడం, ఏ ఇబ్బందులు లేకుండా ప్రశాంతంగా దర్శనాలన్నీ జరగడం జరిగింది. అలాగే ఇవాళ 23వ తారీఖు బ్రహ్మాండంగా రథయాత్ర పెట్టాం. అది 4 గంటలకి బయలుదేరుతుంది. ఆ రథయాత్రలో ఉత్సవంలోనూ ప్రజల భక్తులందరూ పాల్గొవలసిందిగా కోరుచున్నాం. అలాగే మన ఎప్పుడు 29 ఆదివారం అన్నదానం కూడా ఉంది. బ్రహ్మాండంగా 7-8 మందికి అన్నదానం కూడా ఏర్పాటు చేయడం జరుగుతుంది. భక్తులు ఈ అన్నదానంలో కూడా పాల్గొని అందరూ కూడా ఈ కార్యక్రమాలన్నీ కూడా ఏదైతే ఇవాళ భక్తులు అందరూ జయప్రదం చేశారో అలాగే 29వ తారీఖు కార్యక్రమం వరకు అందరూ పాల్గొని ఆ అమ్మవారి తల్లి ఆశీస్సులు ఇవ్వాలని చెప్పి గ్రామదామత రాజమండ్రి ప్రజలందరినీ, అలాగే రాష్ట్ర ప్రజలందరినీ, అలాగే ప్రభుత్వాన్ని కూడా మంచి బాటలో నడిపించేలాగా ఆ తల్లి ఆశీస్సులు దీవించాలని చెప్పి ఈ సందర్భంగా తెలియజేస్తారు. శ్రీ శ్యామలాంబ అమ్మవారి ఉగాది ఉత్సవంలో భాగంగా నిన్న కొత్త అమావాస్య రోజున భక్తులు అధిక సంఖ్యలో వచ్చి అమ్మవారి దర్శనం చేసుకోవడం జరిగినది. అదేవిధంగా ఈరోజు ఉగాది సందర్భంగా అనేక వేల మంది భక్తులు అమ్మవారిని దర్శించుకుని తీర్థప్రసాదాలు స్వీకరించడం జరిగినది. అదేవిధంగా 23వ తారీఖున అమ్మవారి రథయాత్ర 4 గంటలకు ప్రారంభమవుతుంది. 29వ తేదీన అమ్మవారికి ఆంధ్రుల అందాల నటుడు నటభూషణ్ శోభన్ బాబు 18వ వర్ధంతిని పురస్కరించుకొని రాజమహేంద్రవరం శోభన్ బాబు సేవా సమితి ఆధ్వర్యంలో శుక్రవారం గోదావరి బండ రోడ్డులో ఉన్న శోభన్ బాబు విగ్రహానికి పూలమాలలు వేసి ఘనంగా నివాళులు అర్పించారు. వర్ధంతిని
మన రాజమహేంద్రవరం గోదావరి బండి మీద ఉన్నటువంటి శోభన్ బాబు విగ్రహం వద్ద ఈ వర్ధంతి కార్యక్రమాన్ని మా అందరు అభిమానులందరూ కూడా ఈవేళ పూలమాలలతో నివాళులు అర్పించి కార్యక్రమం చేసుకోవడం జరిగింది. ఈ సందర్భంగా అభిమానులు పాదచారులకి మజ్జిగ పంపిణీ కార్యక్రమం ఏర్పాటు చేయడం జరిగింది. ప్రతి ఏడు జయంతిని వర్ధంతిని ఆంధ్రప్రదేశ్లో ఉన్నటువంటి అభిమానులు మొట్టమొదటి రాజమండ్రిలో ఉన్నటువంటి మొట్టమొదటి శోభన్ బాబు విగ్రహం తప్పనిసరిగా నిర్వహించడం జరుగుతుంది. ఈ కార్యక్రమానికి పూర్తి సహాయ సహకారాలు అందజేస్తున్నటువంటి మా అభిమానులకి, అలాగే అఖిల భారత మన శోభన్ బాబు సేవా సమితి అధ్యక్షుడు కొనగల శ్రీనివాస్ కుమార్, సెక్రటరీ పూడి శ్రీనివాస్. కొద్దిపాటి సేవ చేసినా కూడా జాతి గుర్తింపు ఇవ్వకుండా ఉండదని ప్రముఖ న్యాయవాది, నగర బ్రాహ్మణ సంఘం గౌరవ అధ్యక్షులు ప్రసాద్ అన్నారు. ఉగాది సందర్భంగా బ్రాహ్మణ జాతికి సేవలందించిన 6గురికి తూర్పు గోదావరి జిల్లా బ్రాహ్మణ మిత్ర సేవా సంఘం ఉగాది పురస్కారాలు అందించింది. వైద్యం చేయడంలో మనకి చాలా సహాయం చేస్తున్నారు. వారికి సందర్భంగా సహాయం ఇలాగే కొనసాగిపోతుంది. ప్రామాణ్యం మీకు రుణపడేలాగా చేసుకోమని సందర్భంగా తెలియజేస్తున్నాం. మీ టాలెంట్ గుర్తించే ఈ పురస్కారాన్ని మేము మన హాస్పిటల్లో. సో మన వాళ్ళందరూ ఎవరున్నా ఎప్పుడైనా రావచ్చు అండి. అది థ్యాంక్స్. అలాగే పూర్తిగా వెనకాల సెక్రటరీ అనే వారు ఎవరైనా ఉంటే బ్రాహ్మణ్సే. వాళ్ళ యొక్క అకౌంట్ చూడాల్సి వచ్చినా ఏమొచ్చినా కూడా బ్రాహ్మణే. ఎందుచేత మనకి ఆ యొక్క ఇది ఉంది కాబట్టి మనని ఇస్తున్నారు, కానీ మన చొక్కు తొక్కేస్తున్నారు. ఈ సదాశేషాన్ని ఇచ్చినందుకు గాను చాలా చాలా ధన్యవాదాలండి. నాకు మొన్న ఏంటంటేనండి, నేను మెడికల్ ఫీల్డ్లోనేమో ఒక 50 సంవత్సరాలు చేశానండి. నేను చేసిన తర్వాత అన్ని నేను ఇప్పుడు కూడా ఏంటంటే చాలా గౌరవిస్తాను అక్కడ ఈ రోజు కూడాను. నెక్స్ట్ అలయన్స్ క్లబ్లో మొన్న నన్నేమో ట్రెజరర్ కిందేమో ఎన్నిక చేసుకున్నారు. నేను ఏదైతే ఉందో అన్నీ కూడాను నేను నా వైఫ్, నాకంటే నా వైఫే ముందు ఉంటుంది. ఇంకా చెప్పాలంటే నేనే వెనకాల. అంచేత అందరికీ చాలా 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 ధన్యవాదాలండి ఈ మమ్మల్ని గుర్తించినందుకు గాను. థ్యాంక్ యూ సార్. పరాభవనామ సంవత్సర ఉగాదిని పురస్కరించుకుని రాజమండ్రి నగర కాపు సంఘం అధ్యక్షుడు నందిపు శ్రీనివాస్ ఆధ్వర్యంలో వివిధ రంగాల్లో విశేష సేవలు అందించిన కాపు ప్రముఖులను ఘనంగా సత్కరించారు. ನನ್ನ ಮಿಸ್ ನಾನು ತೆಗಿಲೇದಂತ ಹೇಳ್ತಾರೆ. ఎవరు కనబడకుండా మనం ఫస్ట్ వెళ్ళిపోతాం. అనొకసారి అలా చూడండి. ఈరోజు ఈ నగర కాపు సంఘం తరఫున వాళ్ళందరినీ ఎక్కడో ఒక సమావేశం దగ్గర తీసుకొచ్చి సత్కరించకూడదని చెప్పి ఆ వయసు ఇచ్చి వాళ్ళకి గౌరవం ఇచ్చి వాళ్ళ ఇంటికి వెళ్ళి, అంటే వీళ్ళందరూ కూడా మేము చేసిన ఈ 5 కూడా ఈ కాపు నాయకులు అందరూ కూడా ఈ రోజు ఇంటి నుంచి బయటకు వచ్చే పరిస్థితుల్లో లేరు. వాళ్ళకి ఆరోగ్యం ఇచ్చా, వాళ్ళకి హెల్త్ ఇచ్చా, వాళ్ళకి ఇబ్బందికరంగా ఉంటుంది. అందుకు నా ఇవన్నీ గుర్తించి మేమే ఇంటికి వెళ్ళి వాళ్ళందరినీ కూడా వాళ్ళకి వయసుకి వాళ్ళు చేసిన సేవలకి గౌరవాన్ని ఇచ్చి గౌరవంగా మరణాన్ని ఇంటికి వెళ్ళి నగర కాపు సంబంధం కమిటీ వాళ్ళు సభ్యులు అందరూ కలిసి మొత్తం ముక్కులు అందరూ కలిసి ఇంటికి వెళ్ళి వాళ్ళ ఆశీస్సులు తీసుకుని ఈ ఉగాది అందరికీ కూడా చిత్తారం చేస్తాం జరిగింది. నగర కాపు సంబంధం తరఫున డాక్టర్ పంతమచ్యుత రామారావు, మన సూరవరపు రామారావు, మన ఎస్జి రామారావు, మన ఆకుల కోసి గారు, మద్దాల వెంకట సుబ్బారావుకి ఈ రోజు మా 5గురికి కూడా కాపుల్లో సీనియర్స్ 5 కూడా కాపు సేవలు వాళ్ళు పూర్వం చేసిన సేవలు కూడా గుర్తించుకుని ఈ రోజు మేము అందరికీ కూడా వాళ్ళ ఇంటికి వెళ్ళి అందరికీ కూడా అన్ని సిరి సత్కారం చేస్తాం జరిగింది.
రాజమండ్రి రూరల్ పెడింగొయ్యి పంచాయతీ వెంకటగిరి 2లో బీజేపీ జిల్లా ఉపాధ్యక్షుడు తన బుద్ధి సూర్య భాస్కర్ రావు ఆధ్వర్యంలో ఆర్ఎస్ఎస్ వ్యవస్థాపకుడు డాక్టర్ కేశవరావు బలిరామ్ హెడ్గేవార్ జయంతి వేడుకలను ఘనంగా నిర్వహించారు. అటువంటి కార్యక్రమాలు జరుగుతున్నాయి. ఈ కార్యక్రమం తర్వాత అన్న సమారాధన కూడా జరుగుతుంది. ఆ విధంగా కార్యక్రమంలో మీరు పాల్గొన్నారు కాబట్టి కొంత ధర్మానికి సంబంధించిన విషయాలు కొంత మన ఆచరించి మార్పు రావాలంటే వ్యక్తి యొక్క నిర్మాణం జరగాలి. తద్వారానే సమాజం నిర్మాణం చెందుతుందనేటువంటి ఒక సంకల్పంతో వారు ఒక నిర్ణయాన్ని తీసుకున్నారు. అంటే ఆనందకరమైన విషయం, అర్థం చేసుకోవాల్సినటువంటి అంశం, కొత్త సంవత్సరం రోజున కొత్త ఆలోచనలు పుడతాయి. కానీ ఆయన జన్మించిన రోజునే ఆయన యొక్క బీజంలో ఒక వినూత్నమైనటువంటి ఆలోచన భగవంతుడు వారి ద్వారా భారతదేశానికి, ప్రపంచానికి అందించారు. అలా మనం ఆర్ఎస్ఎస్లో మొట్టమొదట కాషాయ ధ్వజాన్ని ప్రణామం చేస్తాం, నమస్కారం చేస్తాం. ఇప్పుడు ఈ ఒక్క ఉగాది నాడు మాత్రం ముందుగా కాషాయ జెండాకి ధ్వజం ప్రణామం చేయడానికి ముందుగానే ఆద్యసర సంగీతాలు ప్రణామం చేస్తాం. అంటే డాక్టర్ ఎవరైతే సంఘాన్ని స్థాపించారో 100 సంవత్సరాలు పూర్వం 100 సంవత్సరాలు అయింది, వారికి ప్రణామం చేసి. రాజమండ్రి ఎంపీ దగ్గుపాటి పురంధేశ్వరి ఆధ్వర్యంలో శ్రీ పరాభవనామ సంవత్సర ఉగాదిని స్థానిక జేకే గార్డెన్స్ లో ఉగాది పురస్కారాలు ప్రదానం చేశారు. ఇదే వేదికపై టీవీ9 సీనియర్ జర్నలిస్టు సత్య ఉగాది సత్కారం అందుకున్నారు. అభినందిస్తూ ఈ పరాభవనామ సంవత్సర ఉగాది పురస్కారాన్ని అందజేయవలసిందిగా కోరుచున్నాం. మదర్ తెరీసా ఫౌండేషన్ ఆధ్వర్యంలో చేసిన సేవలకు గుర్తింపుగా అవార్డును అందజేశారు. శ్రీ సత్య గారు జర్నలిస్ట్, ప్రయోక్త, రచయిత, నటుడుగా గుర్తింపు పొందారు. పేద విద్యార్థులకు సంక్షేమ కార్యక్రమాలు నిర్వహిస్తూ ప్రజలను, ప్రభుత్వానికి వారధిగా నిలిచారు. శ్రీ సత్యనారాయణ గారి కృషిని అభినందిస్తూ ఈ పరాభవనామ సంవత్సర ఉగాది పురస్కారాన్ని అందజేయవలసిందిగా కోరుచున్నాం. ఈ వార్తలు ఇంతటితో సమాప్తం. నమస్కారం.